నమస్తే, నా పేరు రెడ్డి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అకింపేట గ్రామానికి రావడం అనేది ఒక చారిత్రక నేపథ్యం. ఎందుకంటే దాదాపు ఇక్కడ అనేక కళాశాలలు, ఇదొక తెలంగాణ రాష్ట్రానికి ఒక రోల్ మోడల్గా నిలిచే ఆలోచనతో ఈ యొక్క అకింపేట కావచ్చు, పోలేపల్లి కావచ్చు, మిగతా ఈ చుట్టుపక్కల గ్రామాలకు ఒక మణిహారంగా రూపాంతరం చెందుతున్న ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి 2 రోజుల పర్యటనకు రావడం అనేది చాలా ఆనందదాయకం. ఈరోజు ముఖ్యమంత్రి గారికి యువజన కాంగ్రెస్ నాయకుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నిజంగా ఏదైతే ఉత్తరప్రదేశ్ ఢిల్లీలో నోయిడా ఏదైతే ఎడ్యుకేషన్ హబ్కు, పారిశ్రామిక వాడలకు ఏ విధంగా అయితే ప్రాచుర్యం పొందిందో, ఈరోజు సౌత్ ఇండియాలో తెలంగాణ రాష్ట్రంలో ఈ అకింపేట, పోలేపల్లి గ్రామాలు ఇట్లా భవిష్యత్తులో అదే విధంగా రూపాంతరం చెందుతుండడానికి ప్రత్యక్ష నిదర్శనం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక మార్లు చెప్పారు, నా నియోజకవర్గాన్ని దేశంలోనే అగ్రగామి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతా అని చెప్పారు. అది ఈరోజు ప్రత్యక్షం మనకు కనబడుతుంది. అందుకే కొడంగల్ ప్రజల తరపున, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు ఈ ప్రాంతం, ఈరోజు చూస్తున్న ఈ ప్రాంతం అంతా ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు, అగ్రికల్చర్ కాలేజ్ కావచ్చు, మిగతా అనేక కళాశాలల యొక్క సమిష్కృత నిర్మాణమే ఈరోజు మనకు ప్రత్యక్ష కనబడుతుంది. దాదాపు 2027 వరకు ఈ నిర్మాణాలు సక్సెస్ఫుల్గా రూపాంతరం చెందుతాయి. దానితో పాటు ఇక్కడ మీకు మెడికల్ కానీ, ఎడ్యుకేషన్, వీటితో పాటు పారిశ్రామిక వాడ, దేశంలో ఉన్నటువంటి అమెజాన్ కావచ్చు, గూగుల్ లాంటి అనేక పెద్ద సంస్థలు ఇట్లా మా యొక్క ప్రాంతానికి తీసుకొస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. నిజంగా ఈ అకింపేట ప్రజలు కావచ్చు, పోలేపల్లి ప్రజలు కావచ్చు అదృష్టవంతులు. ఎందుకంటే వీళ్ళ భూముల రేటు విపరీతంగా పెరగడంతో పాటు వీళ్ళు త్యాగం చేసిన త్యాగానికి దాదాపు 10 లాభం గిట్లా చేకూరుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి నిజంగా మేము శాశ్వతంగా ఈ కొడంగల్ చరిత్రలో ఉన్నంత వరకు మీ పేరు శాశ్వతంగా సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది. ఇది అసాధ్యం. మీరు మిస్ అయితే ఇంకెవరు చేయలేరు. 70 ఏళ్ళకెళ్ళి కొడంగల్ వలసలకు ఆవాసం అవుతుంటే ఈరోజు ప్రపంచం మొత్తం కొడంగల్ వైపు చూస్తుందంటే అది కేవలం మీ వల్లనే సాధ్యం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న, మీరు చేసిన త్యాగం తరతరాలు గుర్తుంచుకుంటుంది. ఇది ఒక చారిత్రక నేపథ్యం. ఈ సువర్ణ అక్షరాలతో లిఖించబడుతున్న ఈ అవకాశాన్ని నిజంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దీని వెనుక ఉడత భక్తి సాయంగా ఉన్నటువంటి నరసింహారెడ్డి అన్న, ఇట్లా గజ్జల నరసింహారెడ్డి అన్న ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలకు ఆయన ఒక ఉడత సాయం చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఒప్పించే ప్రయత్నంలో కానీ, మిగతా అనేక విషయాలు కానీ గొప్ప ప్రయత్నం చేసింది. కాబట్టి నరసింహారెడ్డి అని ఇట్లా మీ కుటుంబానికి ఇట్లా ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి గుర్తింపు ఉంటుంది. మీరు చేసిన త్యాగం ఇట్లా చాలా గొప్పది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న, మేము యువజన నాయకులుగా మేము ఒకటే చెప్తున్నాం. అదేవిధంగా ఈ నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలని ఎక్కడ ఏ సమస్య ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి ఏమో చాలా బిజీ షెడ్యూల్ ఉన్నా మమ్మల్ని అన్నదమ్ములుగా కడుపులో పెట్టుకొని మమ్మల్ని పూజిస్తున్నటువంటి మమ్మల్ని గౌరవిస్తున్నటువంటి ఏదైతే కొడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి అన్నకి ఇట్లా పాదాభివందనలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మీరు లేనిది ఇది నిజంగా ఈ వర్క్ అసాధ్యం. మీరు ఈరోజు గ్రౌండ్ లెవెల్ నుండి ఈ కార్యక్రమాలన్నీ పర్యవేక్షణలో మీ పాత్ర అమోఘం, అద్భుతం అని గుర్తు చేస్తూ మరొకసారి యనుమల కుటుంబానికి కొడంగల్ ప్రజలు నిరంతరం రుణపడి ఉంటారని గుర్తు చేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ అన్న నాయకత్వం, తిరుపతి అన్న నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.